హాయ్ ఫ్రెండ్స్, అమ్మ చేతి సున్నుండల రెసిపీ చూపిస్తా చూడండి. ఫుల్ వీడియో చూడండి. మినువులు, పొట్టు మినువులు తీసుకొని అమ్మ 3 కేజీలు తీసుకుంది. 3 కేజీల మినువులు తీసుకొని దోరగా వేగించుకోవాలి. దోరగా వేగినట్టు వీడియోలో చూపిస్తున్న విధంగా వేగాక ఇలాగ రాయితో కొడితే లోపల బ్రౌన్ రంగులో రావాలి. అలా వేపుకున్న తర్వాత వాటిపైన వాటర్ జల్లుకోవాలి. తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటే వేగిపోతాయి మినువులు. వేగిన తర్వాత 3 కేజీల మినువులకి ఒక అర కేజీ రేషన్ బియ్యం తీసుకొని అవి కూడా దోరగా వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలాంటి తిరగలు ఎంతమంది వాడుతున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మ అయితే ఇలా తిరగల్లోనే ఇసరడం అంటారు. తిరగల్లో ఆ వేపుకున్న మినువుల్ని తిరగల్లో ఇసురుకొని బద్ద కింద చేసుకోవాలి. బద్ద చేసుకున్న తర్వాత పొట్టు సపరేట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా పొట్టు మొత్తం సపరేట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో ఎలా చేస్తున్నారో. ఇప్పుడు వాటిలోకి 150 గ్రాముల గుల్లపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పొట్టు తీసి బద్ద చేసుకున్న మినువులు, అలాగే గుల్లపప్పు, బియ్యం ఆ మూడింటిని మిక్సీ చేసుకోవాలి. పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. అలాగే 3 కేజీల మినువులకి 1 కేజీ బెల్లం తీసుకొని పౌడర్లా చేసుకొని ఆ బెల్లం మిశ్రమాన్ని కూడా అన్నీ ఒకేసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. కావలసినప్పుడు తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని అందులో నెయ్యి వేసుకొని కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ సున్నుండల్లా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఉండలు. అలా బాగా నెయ్యి అంతా మిక్స్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ సున్నుండ చుట్టుకోవాలి. చూడండి అమ్మ ఎలా చుట్టిందో. అలాగే పిల్లల కోసమని తినడానికి ఈజీగా ఉండడానికి బాగా చిన్న సైజు కూడా చుట్టండి. అవి కూడా చూపిస్తున్నా చూడండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.